కేసీఆర్ గారి హ్మ్. పదవి నుంచి హ్మ్. తొలగిపోయి రేవంత్ రెడ్డి గారు హ్మ్. పదవిని పొందడానికి గల కారణం ఏంటంటే ప్రజలు హ్మ్. ఎందుకు మార్పుని కోరుకున్నారు? రేవంత్ రెడ్డి గారు కన్నా ఆ! కేసీఆర్ గారు సరిగ్గా చేయలేరనా? రేవంత్ రెడ్డి గారు ఆయన కన్నా బాగా చేస్తారనా? ప్రజలు గుడ్డోళ్ళు మేడం. ఆ! గుడ్డోళ్ళు చేబట్టే ఈయన గెలిపిచ్చారు. ఇలా ఇంత గట్టిగా మాట్లాడుతుందంటే వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. నా డ్యూటీ ఉండొచ్చు, పోవచ్చు. నేనేం భయపడను. ఎంత కష్టమైనా నేను చేసి బతుకుతా. ఎందుకంటే నేను ఒక మహిళని, ఓటు హక్కు నాకుంది కాబట్టి నేను ఇలా ప్రశ్నిచ్చి అడిగే అంత ధైర్యం నాకొచ్చిందన్నమాట. మీ పిల్లల్ని కూడా ఇంతే ధైర్యంతో పెంచుతారా? తప్పకుండా. ఎక్కడైనా ఎక్కడైనా ప్రశ్నించడానికి? అడుగుతారు వాళ్ళు గూడా. ఎందుకంటే వాళ్ళు ఎంబీఏ బయట చదివిచ్చాను. సమాజంలో ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారా? 4 సంవత్సరాల పాపని, 7 సంవత్సరాల పాపని మొన్ననే పాడు చేశారు. అండ్ నిన్న కూడా నాగర్ కర్నూలు జిల్లాలో ఆ! ఒక చిన్న 2 నెలల ఆ! పాపని కులాహంకారంతో కాలుతో ఆ! నెట్టి ఆ అమ్మాయి ఆ! చనిపోయింది. తంతే దెబ్బకే చనిపోయింది. ఒక పెద్ద నాన్నేమో వాళ్ళు స్నానం చేస్తానని ఆ పాపని పాడు చేసి చంపిండు. సో, ఈ ఇంకొకడేమో విధంగా ఆ! జరుగుతున్నాయమ్మా. మరి మీకు ఇద్దరు ఆడపిల్లలు అంటున్నారు. బయట హ్మ్. ఎలా ఏ విధంగా ఉండమని చెప్పేసి ప్రోత్సహిస్తారు? అంటే ఏ విధంగా సొసైటీని ఫేస్ చేయమని చెప్తా ఉంటారు మీరు మీ బిడ్డకి? సెక్యూరిటీ అనేది లేదండి హ్మ్. ఆడబిడ్డలకి. సెక్యూరిటీ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ పాపకి వాళ్ళకి హ్మ్. వాళ్ళే సెక్యూరిటీ కల్పించుకోలేరా? కల్పించుకోమని చెప్తారా పోనీ ఆ! ఎప్పుడైనా? చెప్తాం. ఎవ్వరితోటి మాట్లాడొద్దు. ఎవరైనా ఏదైనా ఇచ్చినా తీసుకోవద్దు. ఎవరింటికి పోవద్దు. పోనీ మన ఇంట్లోనే మాట్లాడిన ఉండాలి. మాటలతో ఫైట్ చేసుకోమని గాని, ఆ! ధైర్యంగా ఉండమని గాని, ఆ! ఎదురుగా గట్టిగా మెయిన్ సమాధానం పర్సన్ చెప్పమని గాని. ఏందంటే మా ఆడపిల్లలకి మాత్రం కరాటీ తప్పకుండా నేర్పాలి. కరాటీ నేర్పితే వాళ్ళ ప్రాబ్లంలో ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు బయటపడే అంత శక్తి కూడా వాళ్ళకొచ్చిద్ది. చాలా మంచి మదర్ మీరు. హ్మ్. థాంక్ యూ అమ్మా. ఓకేనా.